బిజినెస్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి లైఫ్ స్టైల్ మీద లైఫ్ స్టైల్ గురించి ప్లస్ సక్సెస్ గురించి ప్లస్ ఇన్కమ్ గురించి వాళ్ళకి అవగాహన పెంచడమే మరి మోటో, ఇక్కడ మెయిన్ మోటో. నోట్ దిస్ పాయింట్. కాబట్టి ఆ ముందుకెళ్ళిపోదాం. ఎస్, ఇక్కడ చూడండి 100 టీవీ తెలుసు. వెస్టేజ్ బిజినెస్ 3 జనరేషన్స్ ఇన్కమ్ ప్లాన్ అని మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇటువంటి 3 జనరేషన్స్ ఇన్కమ్ ప్లాన్ మనం చాలా జాగ్రత్తగా చాలా సీరియస్ గా తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఎలా తీసుకోవాలంటే అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే చాలా వండర్ఫుల్ డైలాగ్, నాకు బాగా ఇష్టం అది. తనికెళ్ళ భరణి మహేష్ బాబుని అంటాడు, వాడు చాలా జాగ్రత్తగా కొట్టాడురా, కొంచెం పద్ధతిగా కొట్టాడురా, చాలా మొక్కను అంటుకట్టినట్టుగా కొట్టాడురా అంటాడు. అంటే ఫైటింగ్ అయిన తర్వాత చాలా శ్రద్ధగా కొట్టాడు అంటాడు. అంటే దాన్ని బట్టి నేను ఏమర్థం చేసుకున్నానంటే ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా గులాబీ మొక్కను అంటుకట్టినట్టుగా అన్నట్టుగా వర్ణించాడు కదా. ఆయన నిజంగా అలాగే ఏ పని చేసినా సక్సెస్ అవుతామని నేను ఆ సినిమా చూసినప్పుడు తీసుకోవడం జరిగింది. ఎస్, అంటే ఆ వర్డ్స్ నాకు చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఒక పద్ధతిగా, ఒక శ్రద్ధగా, ఒక గులాబీ మొక్కకి ఏదో అంటుకట్టినట్టుగా అని చెప్తాడు. అంటే కొట్టడంలో కూడా అలా వర్ణించొచ్చా అని ఫస్ట్ నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. అలాగే మనం టీమును తయారు చేయడంలో కూడా అలాగే శ్రద్ధగా, చాలా బాధ్యతగా, చాలా గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా చేయొచ్చు. అయితే ఎంతసేపు వెస్టేజ్ లో ఆలోచించాల్సింది ఏంటంటే నేను తయారు చేసే టీంకి ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది తెలియాలి. ఎప్పుడు కూడా మనకేంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మన డౌన్ లో మనల్ని నమ్మి జాయిన్ అయిన వ్యక్తికి ఏంటి అని ఆలోచించాలి. ఎవరైతే వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక సైకాలజికల్ సబ్జెక్ట్. ఇది ఎప్పుడైతే మన గురించి ఆలోచిస్తామో మనం పై వాళ్ళని రప్పించుకోవడానికి ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన కింద వాళ్ళ గురించి ఆలోచిస్తామో మనం వెళ్ళడానికి ఆలోచిస్తాం. ఇక్కడ మనం వెళ్తే సక్సెస్ అవుతామా, పై వాళ్ళు రప్పించుకుంటే సక్సెస్ అవుతామా? నోట్ దిస్ పాయింట్. ఇలాగే నేనేమంటానంటే నేను వెళ్ళి నా కింద వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నా కింద వాళ్ళ సక్సెస్ లో నా సక్సెస్ దాగి ఉందని గమనించాలి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మరి మన కింద వాళ్ళు ఫస్ట్ ఎక్కడ ఉంటారంటే 5% లో ఉంటారు, మనం 8% లో ఉంటాం. తర్వాత వాళ్ళు 8% లో ఉంటే మనం 10% లో ఉంటాం. మనం డైరెక్టర్ గా ఉంటే వాళ్ళు 10 గా ఉంటారు, మన సిల్వర్ గా ఉంటే వాళ్ళు డైరెక్టర్ గా ఉంటారు, మన గోల్డ్ గా ఉంటే వాళ్ళు సిల్వర్ గా ఉంటారు, మన స్టార్ గా ఉంటే వాళ్ళు గోల్డ్ గా ఉంటారు, మన ప్రౌడ్ గా ఉంటే వాళ్ళు డైమండ్ గా ఉంటారు, మన యూసీడీ గా ఉంటే వాళ్ళు యూసీడీ డిసిడీ గా ఉంటారు. ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం ఆలోచించగలిగితే ఇందులో సక్సెస్ ఉంది. ఇంకెందుకు ఆలోచన వెళ్ళిపోదాం. 100 టీవీ ఒక వ్యక్తి మన డౌన్లోడ్ చేస్తే ఆయనకి ఎంత వస్తుంది? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మరి వెస్టేజ్ లో 5 లక్షలు తీయటం కాబట్టి టార్గెట్ 5 లక్షల వరకు వెళ్దాం. అయితే ఈ రోజు కాదు, బహుశా ఎల్లుండి ఉంటుంది టాపిక్. డైరెక్టర్ కి ఎంత వస్తుంది అనేది రేపు, క్రౌన్ కి ఎంత వస్తుంది అనేది ఎల్లుండి, 5 లక్షలు ఎంత వస్తుంది, 5 లక్షలకి ఎలా వస్తుంది అనేది అప్పుడు ఎల్లుండి ఉంటుంది బహుశా. ఈ రోజు కేవలం 5 to 8% వ్యక్తికి ఎంత వస్తుంది అనేది మాత్రమే. ఎందుకంటే ఒకే రోజు అన్ని చెప్పకూడదు కదా, చెప్పిన రిసీవింగ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు చూద్దాం 100 టీవీ కొంటే ఏంటి అనేది. ఎస్, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు, 100 టీవీ తీసుకున్నారు అనుకోండి. ఒక వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యారు, 100 టీవీ కొన్నారు. 100 టీవీ మీద ఎంత వస్తుంది? వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ రాష్ట్రం సైడ్ ఒక టీవీ 18 జీబీలకు సమానము. ఇది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 100 టీవీ కదా, దీన్ని లెక్క ఎలా కొట్టాలంటే 100 టీవీ ఇంటూ 18 జీబీ ఇంటూ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 5% లో ఉంటారు. నోట్ దిస్ పాయింట్. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 5% లో ఉంటారు. 100 ఇంటూ 18 ఇంటూ 5% కొడితే 90 రూపాయలు అనేది ఆయనకి ఇన్కమ్ వచ్చింది అనమాట. అదే కనుక 8% లో ఉంటే 100 పీవీ ఇంటూ 18 పీవీ ఇంటూ 8%. ఆయన లేరు, ఉంటే కనుక ఎంత వస్తుంది ఒకసారి థింక్ చేద్దాం. థింక్ చేయడం తప్పు కాదు కదా. 100 ఇంటూ 18 ఇంటూ 8% 144, 144 రూపాయలు. నెక్స్ట్ అదే 100 పీవీలు కొన్ని ఇంటూ 18 ఇంటూ 10% లో ఉంటే ఎంత వస్తుందో ఒకసారి మనం థింక్ చేద్దాం. 100 ఇంటూ 18 ఇంటూ 10% అనగా 180 రూపాయలు అనేది ఆయనకి వస్తుంది. మరి అదే రకంగా ఆయన 11% లో ఉంటే 100 పీవీ ఇంటూ 18 బీవీ ఇంటూ 11% అనగా 100 ఇంటూ 18 ఇంటూ 11% అనగా 198 రూపీస్ అనేది అకౌంట్ వస్తుంది. స్టార్టింగ్ లో 90 వచ్చింది, చూడండి
ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో 90 వచ్చింది, మరి 8% వచ్చేటప్పటికి 100 పీవీ కొనుక్కున్న వ్యక్తికి 144 వచ్చింది, 10% వచ్చేసరికి 180 వచ్చింది, 11కి వచ్చినట్టుకి 180 వచ్చింది, 198. ఈ 198 కంటిన్యూ అయిపోతుంది, ఇంకా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటది. వన్స్ ఒకసారి 11కి రీచ్ అయితే 198 వస్తూనే ఉంటది. ఇవి కాక మీ అందరికీ తెలిసినట్టే మరి 100 పీవీస్ లో కొనుక్కోవటం వల్ల నాకు తెలిసి 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది యావరేజ్. మరి దీనికి బ్రాకెట్ లో రాస్తాను 198 కలిసి వచ్చింది. ప్లస్ మరి కన్సిస్టెన్సీలో కొనుక్కోవటం వల్ల 2,500 వస్తుంది. 2,500 అంటే 4 నెలలకు పంచండి 625 రూపాయలు అది ఫ్రీ ప్రొడక్ట్ వచ్చారు. ప్లస్ అది కాకుండా 10% అంటే 350 రూపాయలు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది. ప్లస్ ఇది కాకుండా మరి ఎంఆర్పీ నుంచి తగ్గింపు వచ్చింది కాబట్టి అదొక 15% యావరేజ్, అది కూడా జస్ట్ ఒక 350 రూపాయలు. ఇప్పుడు చూడండి 198 ప్లస్ 625 ప్లస్ 350 ప్లస్ 350 అంటే దాదాపుగా 1,500 రూపాయలు మనకు కలిసి రావటం అనేది జరిగింది కదా. ఈ విధంగా 100 పీవీ తీసుకోవటం వల్ల ఒక వ్యక్తికి దాదాపుగా 40 to 50% బెనిఫిట్ అనేది దొరుకుతుంది. నోట్ దిస్ పాయింట్. ఇలాగ మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది 5% లో ఉన్న వ్యక్తికి ఎంత వస్తుంది, 11% లో ఉన్న వ్యక్తికి ఎంత వస్తుంది. నాకు ఈ మధ్యలో వద్దులే, ఇంకా 5, 11. ఇప్పుడు నేను 5% ఉన్న వ్యక్తికి ఎంత వస్తుంది అని చెప్పాను, ఒకసారి చెప్పండి. కొత్తగా జాయిన్ చేస్తాం, 100 పీవీ కొనిపించాం, అతని బ్యాంక్ అకౌంట్ కి ఎంత వస్తుంది ప్లీజ్ చాట్ బాక్స్ లో చార్ట్ చేయగలరా. సెకండ్ టాపిక్, మరి ఈ ఎస్ అనే వ్యక్తి 100 పీవీ కొనటం వల్ల మనం చూసాం 90 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 6 చేత తల 100 కొనిపిస్తే వాళ్ళకి ఈ 6 చూడండి, ఈయన 100 పీవీ కొన్నారు, రెండో వ్యక్తి 100 పీవీ కొన్నారు, మూడో వ్యక్తి 100 పీవీ కొన్నారు, నాలుగో వ్యక్తి 100 పీవీ కొన్నారు, ఐదో వ్యక్తి 100 పీవీ కొన్నారు, ఆరో వ్యక్తి 100 పీవీ కొన్నారు. ఇప్పుడు ఎంత వస్తుంది? వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంట్రెస్టబుల్ టాపిక్. ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఎలా దీని అంతటిని ఎలా చేయాలంటే చూడండి, ఎస్ కూడా 100 పీవీ కొన్నారు. ఇక్కడ ఇది 100 కదా, చూసారు కదా, నేను రాస్తున్నా 100 కొన్నారు. ఇప్పుడు ఎస్ అంటారు, నోట్ దిస్ పాయింట్. SGPV, జీపీవీ అంటే గ్రూప్ పీవీ. ఎవరైనా చెప్పగలరా ఎస్ గ్రూప్ పీవీ ఎంతో? చార్ట్ బాక్స్ లో చార్ట్ చేయండి. 700 పీవీ 700. ఇప్పుడు 700 ఇంటూ 18 ఇంటూ 700 అంటే ఏ పర్సెంటేజో మీకు తెలుసు, 8%. 600 అయితేనే 8%. ఇప్పుడు 700కి వచ్చేసారు కాబట్టి 8%. ఇప్పుడు 700 ఇంటూ 18 ఇంటూ 8% అనగా 1008 రూపీస్. ఈ 1008 రూపీస్ ఎవరిది? ఎస్ది కాదు, 1 2 3 4 6 కాదు, ఎస్కి 1 2 3 4 5 6 అందరిది కలిపి 1008 రూపీస్. ఇప్పుడు ఇందులో ఒకటో వ్యక్తి, ఇక్కడ చూడండి 1 పీవీ, 1 అంటే ఒకటో వ్యక్తి, ఏ వ్యక్తి కాబట్టి ఏ పీవీ కింద లెక్క. 100 పీవీ అయ్యింది. ఇప్పుడు 100 ఇంటూ 18 ఇంటూ 5% లో ఉన్నారు. ఇప్పుడు 100 ఇంటూ 18 ఇంటూ 5 అంటే 90 రూపాయలు ఎవరికి పోయింది? ఒకటో వ్యక్తికి పోయింది. ఇప్పుడు సెకండ్ వ్యక్తి పీవీ 100 పీవీ, 100 ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్ సెకండ్ వ్యక్తికి పోయింది. అలాగే థర్డ్ పర్సన్ పీవీ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్. అలాగే ఫోర్త్ పర్సన్ పీవీ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్. మళ్ళీ ఈ 1008లో 4 వ్యక్తికి. ఐదో వ్యక్తికి 100 ఇంటూ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్ ఎవరికి పోయిందండి? 6% పీవీ 100 పీవీ ఇంటూ 18 ఇంటూ 5% 90 రూపీస్ పోయింది. ఇప్పుడు 1008 లోంచి ఎస్ ఒకసారి మీరు కూడా క్యాల్కులేట్ చేయండి. మరి 6 తలో 90 పోయింది కదా. ఇప్పుడు మొత్తం 1008 లోంచి 90 తీసేస్తే ఎంతో చెప్పండి ఎవరైనా సరే చాట్ బాక్స్ లో. అంటే గ్రూప్ పీవీ, అందులోంచి ఒకటో వ్యక్తి 90, రెండో వ్యక్తి 90, మూడో వ్యక్తి 90, నాలుగో వ్యక్తి 90, ఐదో వ్యక్తి 90, ఆరో వ్యక్తి 90 పోతే మిగిలింది 468 రూపాయలు. ఇది ఎవరిదంటే ఎస్ ఇన్కమ్. అంటే ఎస్ ఎవరు? మన డౌన్ లైన్ లో 1 ఆఫ్ ద పర్సన్. ఆయన 100 పీవీ చేస్తే ఎంత వచ్చిందో మీకు తెలుసు. ఎంత వచ్చింది? కేవలం 90 రూపీస్ వచ్చింది. ఆయన
ఆయన డౌన్ లో 6 ద్వారా 100 PV తెస్తే ఆయనకి ఎంత వచ్చింది? 468 రూపీస్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్. ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాను. ఓకే, తీసుకున్నారని భావిస్తున్నాను అందరితోటిని. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఎస్ ఇన్కమ్ 468 రూపాయలు. నోట్ దిస్ పాయింట్. ఆయన 100 PV కొనుక్కుంటే 90 రూపీస్. ఆయన 6 ద్వారా టీం తయారు చేస్తే 468 రూపాయలు. ఈవేళ 100 పార్టిసిపేషన్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం 250 వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని ఈ రోజు నేను నిజంగా ఉగాది కన్నా ఎక్కువ ఆనందంగా ఉంది ఇవాళ. అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీగా 100 మెంబర్స్ ఫుల్ఫిల్ అయ్యారు. సత్యబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ ఆఫ్ ద డైమండ్ డైరెక్టర్ అంటే తెలుసు కదా, ఆఫీసెస్ లో ఒక డైమండ్ లాంచ్ ఉంటుంది. డైమండ్ లాంచ్ ఎవరికి అంటే వాళ్ళు క్యారీ చేయాలి వాళ్ళు. అలాంటి ఒక అత్యున్నత స్థాయికి చేరారు. కాబట్టి మిలియనర్స్ టీమ్ కి మీరు కూడా ఒక రోజు కేటాయించి మాకు టైం ఇవ్వాలి మేడం అని చెప్పేసి అడగటం, మరి మేడం మనకి ఆయనకి టైం ఇవ్వటం, మన అప్లైన్ మన గురువు గారు, మన ఎంటైర్ వెస్టేజ్ కే ధర్మరాజు అని నేను పిలుస్తాను నేను. ఆయనకి రేపు టైం ఇవ్వటం, రేపు మేడం సెషన్ మార్నింగ్ 5 గంటలకే జరగబోతుంది. ఒకసారి మేడం కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అందరూ మీ నాతో సహా. ఓకే, అనుకుంటున్నాను సార్. ఒకసారి మాట్లాడినా. అనంతలక్ష్మి మేడం గారు డైమండ్ డైరెక్టర్, కంగ్రాచులేషన్ డిడి మేడం అని చెప్పండి. డైమండ్ డైరెక్టర్ అంటే మనం కూడా కమింగ్ సూన్ 1 month 2 months లోగా డైమండ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి మనము కూడా డైమండ్ అనే పదం స్మరించినట్లయితే మనకి కూడా యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది. సో అందుకోసమని కంగ్రాచులేషన్ డైమండ్ డైరెక్టర్ మేడం అంటే సరిపోద్ది. వేస్టర్ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పమంటున్నారు. సత్యబాబు గారు ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఆయన 4G వాడట్లేదు, 5G వాడుతున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా అలాగే డైమండ్ అయ్యి, అలాగే మీరు కూడా మిలియనర్స్ టీమ్ కి ఒక గంట టైం కేటాయించి మీరు కూడా జూమ్ లో మార్నింగ్ 5 గంటలకి మీరే ఒక లీడర్ గా మాట్లాడే అవకాశం మీ అందరికీ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ కమింగ్ టు ద సబ్జెక్ట్, 468 100 PV కొనుక్కుంటే 90 రూపీస్, 6 మెంబర్ చాట్ పంపిస్తే 468 తో పాటు ఇంకా ఏమేమి వస్తుందో ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు గ్రో యువర్ నెట్వర్క్ ఆఫర్ లో ఈ మంత్ కూడా ఉందండి. ఎవరైతే 1:2 చేస్తారో వాళ్ళకి 2100 రేపు వచ్చే 10వ తారీఖున ఈ 2100 కూడా యాడ్ అవుతుంది. కాదంటే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఈ 100 PV కొనే వాళ్ళు ఈ నెలలోనే జాయిన్ అయ్యి ఉండాలి. ఐడి తీసుకున్నది ఈ నెల అయ్యి ఉండాలి. తీసుకుని అలా తల 100 PV కొనుక్కుంటే 2100. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాము, కన్విన్స్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, మరి కొంత ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చును కూడా బాలిసరి ఏం చేస్తున్నారంటే నెట్వర్క్ తయారు చేసి, మరి నాకు చాలా నా ప్రాణమైనటువంటి వెస్టేజ్ కి 6 పరిచయం చేశారు. కాబట్టి ఆ 6 కన్విన్స్ చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది మీకు నేను ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేదే గ్రో యువర్ నెట్వర్క్ ని పెంచండి, 2100 తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దీనితో పాటు ఈ ఫాస్ట్ ట్రాక్ గిఫ్ట్ వచ్చి కూడా 750 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేస్తారండి గౌతమ్ బాలి సార్. ఇది కూడా నెక్స్ట్ మంత్ రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు వచ్చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఎంత అయిందో చెప్పండి. చాట్ బాక్స్ లో స్టార్ట్ చేయండి. టోటల్ ఎంత అయింది? సార్ చిన్న రిక్వెస్ట్ చెప్పండి. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, వాయిస్ అంటే కొద్దిగా రైట్. ఓకే, 33:18 గ్రో యువర్ నెట్వర్క్. వాయిస్ తక్కువగా వస్తుందా సార్? అవును సార్, అవును, పర్వాలేదు. ఓకే, రైట్ సార్, రైట్. ఓకే,
ఓకే, ఇప్పుడు చూడండి సార్, ఎస్ ఇన్కమ్ 100 పీవీ కొంటే 428. అలా కాకుండా ఆయన 6 చేత 100 పీవీ చేయిస్తే 1:6 లో 2100 అడిషనల్ గా వస్తుంది. ఎస్ ఇన్కమ్ 468, బోనస్ 8 కి 5 కి ఉన్న గ్యాప్ వస్తుంది, ప్లస్ 2100 వస్తుంది. ఫాస్ట్ కార్డ్ గిఫ్ట్ వచ్చి 750, మొత్తం కలిసి 3318. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి 100 పీవీ కొంటే వచ్చేది 90 రూపీస్ మాత్రమే. 100 వెళ్ళేసరికి 3318. ఎస్ క్లియర్? క్లియర్? ఎస్ సార్. క్లియర్ గా ఉందా? సూపర్ సార్, బాగుంది. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్ ఉంటే ఎంటర్ చేయండి లీడర్స్. 36 గురించి కూడా చెప్పమంటే ఇప్పుడు చెప్దామా, రేపు తెలుసుకుందామా? అంటే నాకేమీ లేదు, నేను చెప్పేస్తాను. రిసీవింగ్ అక్కడ ఉండాలి కదా. ఇంకా మనకు ఇప్పుడు ఎస్ ఎంత చెప్పగలరు ఎవరైనా? చాట్ బాక్స్ లో సెర్చ్ చేయండి కనుక అవుతాయి. అప్పుడు ఎంత అయింది? 4500 అయింది. అంటే టోటల్ పీవీ 4500 ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు 636 లో 4500 పీవీ వస్తుంది. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 4500 ఇది అనమాట. 4500 పీవీ. ఇప్పుడు 4500 ఇంటూ 18 ఇంటూ 11% అంటే ఎంత? ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసి చాట్ బాక్స్ లో స్టార్ట్ చేయాలి. 10 రూపీస్ అని చెప్పారు. ఎస్, వెరీ గుడ్, చాలా మంది చెప్పారు. సూపర్, మీకు క్యాల్కులేషన్స్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎస్జిపివి చెప్పాను. మరి ఇందులో ఒకటో వ్యక్తి ఎంత ఉంటుంది పీవీ? 1 పీవీ ఎంతో చెప్పగలరా? 6, 600, 1, 700. ఇప్పుడు ఎస్ లో ఒకటో వ్యక్తిది ఎంత పీవీ వస్తుంది? 700 పీవీ. 700 ఇంటూ 18 ఇంటూ వాళ్ళు ఎక్కడున్నారు? 8% లో ఉంటారు. నోట్ దిస్ పాయింట్. అవును సార్, 8% లో ఉంటారు. ఇప్పుడు చూడండి, 700 ఇంటూ 18 ఇంటూ 8%, 8 రూపాయలు ఒకటో టీంకి. సెకండ్ వ్యక్తి పీవీ 700 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%, 1008 పీవీ. పర్సన్ పీవీ 700 ఇంటూ 18 ఇంటూ 8%, 1008 పీవీ. ఫోర్త్ పర్సన్ పీవీ 700 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%, 1008 రూపీస్. అలాగే ఫిఫ్త్ పర్సన్ పీవీ 700 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%, 1008 రూపీస్. ఫిఫ్త్ పీవీ పర్సన్ పీవీ 200 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%. అంటే మిగిలిన 200 6 వ్యక్తి కలిపేశాను. సారీ, 900 పీవీ. సారీ 900 పీవీ. 900 ఇంటూ 18 ఇంటూ 8%, 1296. అంటే 200 ఎక్కడో చోట కలిపేయాలి కదా, లేకపోతే అలా ఉండిపోతుంది, మనకు లెక్క ఆన్సర్ రాదు. అందుకని కలిపేశాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 8910లోంచి ఈ 1, 2, 3, 4, 5, 6 వ్యక్తుల యొక్క గ్రూప్ వెళ్ళిపోతుంది. కాబట్టి గ్రూప్ ఇన్కమ్ తీసేయండి. తీసేసి చెప్పండి. సరిగ్గా చూడండి. తీసేస్తే వేస్తారా? 6 కలిపాను సార్ నేను. 2569 కనపడింది నాకు. సరిగ్గా చూడండి. సరే, పర్వాలేదు, అందరూ చేయండి. పర్వాలేదు, కంగారు లేదు. ఎస్ సార్, రైటే. 2574 వచ్చిందండి అందరికి. అబ్బో, మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు సార్, పెట్టేశారు ఆల్రెడీ. అవును సార్. 2574. ఓకే, 2574. ఇప్పుడు చూడండి,
100 పీవీ కొన్నాడు, ఆయన 90 రూపాయలు వచ్చింది. 6 ఇంటూ 100 చేయించారు, 3,318 రూపాయలు వచ్చింది. అదే ఎస్ ఇంటూ 100 పీవీ 25.74. ఇంకా అవ్వలేదు, 25.74 ఇంకా యాడ్ అవుతాయి. జస్ట్ ఒకసారి నేను చెప్పింది పెర్ఫార్మెన్స్ బోనస్. ఇక్కడ కూడా పెర్ఫార్మెన్స్ తీసుకుంటే మంచిదే. 3,318 గ్రో యువర్ నెట్వర్క్ ఇవన్నీ కలిపేస్తాం కాబట్టి అది, లేకపోతే 90 తర్వాత 468 తర్వాత 25.74. అది ఎంత వేసాం మనం ఒకసారి చూద్దాం ఆగండి. కరెక్ట్ ఉంటది. ఇదిగో 468. ఇప్పుడు చూడండి, ఎస్ ఇక్కడ కొట్టేస్తున్నాను నేను 468. చూడండి ఇప్పుడు చూడండి 90, 468, 25.70. దిస్ ఈజ్ పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్, అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అన్నమాట. ఇలా 10 ఇన్కమ్స్ ఉంటే అందులో సెకండ్ ఇన్కమ్ 100 పీవీ కొన్నప్పుడు 90 వచ్చింది, 6 చేత 100 పీవీ కొనిపించినప్పుడు 468 వచ్చింది, 2,100 అనేది అడిషనల్. 36కి వెళ్ళేసరికి 100 పీవీల్లో కొనిపిస్తే 25.74 వచ్చింది. చూడండి 90 నుంచి 468, అక్కడ నుంచి 25.74 వెళ్ళింది. అయితే ఈ సెకండ్ 468కి గ్రో యువర్ నెట్వర్క్ లో 2,000 కొంత, ఫాస్ట్ స్టార్ట్ లో 750 కలుగుతుంది కాబట్టి 33.18 అని చెప్పాను. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే ఇది, అది అడిషనల్ గా ఇచ్చారు. ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉంటుంది, అది వేరే. ఇదైతే ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది. అయితే 25.74 పెర్ఫార్మెన్స్ బోనస్ అయితే మరి ఇక్కడ 4,500 అయింది కాబట్టి ఇతను బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు. ఇతనికి డైరెక్టర్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ లో 4% వాటాదారుడు అయ్యాడు. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% లో వాటాదారుడు అయ్యాడు. ఎవరు ఆ పర్సన్ మన డౌన్ అయినా. ఇప్పుడు అతని ఇన్కమ్ ఎంతో చూద్దాం. అప్పుడు అతను బిజినెస్ ఎలా గ్రో చేయగలుగుతాడు, ఇన్కమ్ అంటే ఎలా తెలుస్తుంది, ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇవన్నీ తెలిస్తే ఆయన ఎలా ఉంటారో మీకు తెలుసు, కానీ ఆయన మొత్తం మనకు తెలియదు. ఫస్ట్ ఎస్ సింపుల్ 4,500 ఇంటూ 18 ఇంటూ 6%. అంటే డైరెక్ట్ గా 6% గురించి చెప్పలేదు కదా నేను ఇందాక. 1 పీవీ 18 పీవీ కాబట్టి 18 పీవీ ఎందుకు వేసాలో తెలుసు. ఇప్పుడు 6 ఎందుకు వేసాలో తెలియదు కదా. ఎస్ మన పీవీలు ఏవైతే ఉన్నాయో ఆ పీవీల్ని బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 6% తో క్యాల్కులేట్ చేస్తారు. నోట్ దిస్ పాయింట్. ఎంత పర్సెంట్ తో క్యాల్కులేట్ చేస్తారు? 6. ఇది మై సక్సెస్ ప్లాన్ లో ఉంటుంది, 6% తో క్యాల్కులేట్ చేస్తారండి. కాబట్టి 6 తీసుకోండి. నోట్ దిస్ పాయింట్. ఇది బండ గుర్తు అనమాట. ఇప్పుడు చూద్దాం. 4,500 పీవీ ఇంటూ 18 ఇంటూ 6% అనగా క్యాల్కులేట్ చేయండి. 4,500 ఇంటూ 18 ఇంటూ 6%. ఎవరైనా పక్క పీవీలు అనకూడదండి, వీటిని ఏమనాలి? ఎస్ ఏమనాలి? ఇక్కడ రాస్తున్నాను పాయింట్స్. ఏంటండి ఇవి? పాయింట్స్ అన్నమాట. పీవీ వేరు, పాయింట్లు వేరు. పీవీలే పాయింట్ల కింద మారుతాయి. 4,500 ఇంటూ 18 ఇంటూ 6 4,860 పాయింట్లు అయ్యాయి. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు 4,860 పాయింట్లు చూడండి. 4,860 పాయింట్స్ ఇంటూ డైరెక్టర్ బోనస్ ₹35. 4,860 పాయింట్స్ ఇంటూ ₹1 టీమ్ బిల్డింగ్ బోనస్. ఇదేమో డైరెక్ట్ మార్చేస్తుంది. ఇది డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్. ఓకే. ఇప్పుడు చూడండి 4860 ఇంటూ ₹35 అంటే 6,561. 1860 ఇంటూ రూపాయి అంటే 4,860. ఇప్పుడు ఈ రెండు కూడండి. 4860 121. ఇప్పుడు ఇందాక పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వచ్చింది? 25.74. 25.74. దిస్ ఈస్ అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్.
ఇప్పుడు ఈ రెండు కూడితే 4 1 5 9 9 3 ఎస్ 13,995 రూపాయలు. ఇది ఎస్ టోటల్ ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎస్ టోటల్ ఇన్కమ్. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. 4,500 పాయింట్లు 18 × 6%, 4,860 పాయింట్లు 4860 × రూపాయి 35 డైరెక్టర్ బోనస్ 6560 4860 రూపాయి 4860 11,421 ఏపీ బోనస్ 25,74 కలిపితే 13,995. ఇప్పుడు ఒకసారి ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను వెనక వస్తాను. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు ఉంది మన టైము. తీసుకున్నారని భావించవచ్చా? ఎస్, ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ప్లస్ 11,421 కలిపితే ఎంత అయిందండి? 2574 ప్లస్ 11,421 అంటే 13,995. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎస్ అనే వ్యక్తి 100 PV కొనుక్కొని వెస్టేజ్ జాయిన్ అయితే ఆయనకు వచ్చేది 90 రూపాయలు. ఆ ఎస్ మీటింగ్స్ కి వచ్చి ఆయన బిజినెస్ గురించి తెలుసుకుని ఆయనకి లేక ఒక 6 నిల్వలు చేస్తే 468. ఆయన మరి 6 నుంచి 36కి శ్రమిస్తే 13,995. అంటే ఆయన వచ్చినప్పుడు 90, 6 వచ్చినప్పుడు 468, 36 మందిని కూడా తీసుకురాగలిగితే 13,960. అక్కడ నుంచి 6 కూడా అలాగే 13,000 రావడం కోసం 36 మందికి అంటే తల 6కి హెల్ప్ చేస్తారు. ఎలా చేస్తారు? నిన్న చెప్పిన టాపిక్ ఇదే, మనం చేసినట్టే చేస్తారు. మనం ఎలా చేస్తామో అలాగే చేస్తారు. చాలా మంది డబ్బులు రావట్లేదు అంటారు. ఇప్పుడు ఎస్ చేయలేని పని ఎస్ కి మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఎస్ కి 6 జాయిన్ చేయడంలో సహాయపడాలి, 36 మందిని జాయిన్ చేయడంలో కూడా 6ని హెల్ప్ తీసుకోవాలి. అప్పుడు 6 ఎస్ అనే వ్యక్తి 6 దగ్గర 36 దగ్గర షైన్ అవుతాడు అనమాట. 6 పూర్తిగా మన ద్వారా వస్తే 36 మందిలో, అంటే ఇక్కడ మనం అంటే ఎవరు? ఎక్స్ అనే వ్యక్తి మనం అనమాట. ఎవరికి వాళ్ళు ఎన్నిటి వాళ్ళుగా తీసుకోండి, ఎక్స్ అనే వ్యక్తి మనం. ఈ ఎక్స్ అనే మనం ఎస్ కి హెల్ప్ చేస్తే 6 వచ్చారు కదా, మళ్ళీ అదే ఎస్ కి హెల్ప్ వదలకపోతే 36 మంది వస్తారు. 36లో మనం 10-15 మందిని మనం జాయిన్ చేయగలం, కానీ మిగిలిన వాళ్ళని ఎస్ఏ జాయిన్ చేయగలుగుతాడు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. కాబట్టి 468 రావడానికి మనమే కారణం, 13,995 రావడానికి మనము ఆయన కూడా కారణం. నెక్స్ట్ ఈ డైరెక్టర్ తర్వాత సిల్వర్ గాని, స్టార్ గాని, క్రౌన్ గాని అయ్యారంటే కనుక అక్కడ నుంచి మరి 13,000 కాదు, మరి రేపొద్దు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ను కంటిన్యూ చేద్దాం. సిల్వర్ అయితే ఏంటి, గోల్డ్ అయితే ఏంటి, స్టార్ అయితే ఏంటి, డైమండ్ అయితే ఏంటి, క్రౌన్ అయితే ఏంటి, మరి యూసీడ్ అయితే 4-5 లక్షలు ఎలా వస్తుందో చూస్తే దీనంతటికే కారణం ఎస్ఏ అవుతాడు అనమాట. అంటే ఎస్ టేక్ ఆఫ్ తీసుకునేదాకైనా సరే రన్వే మీద మనం ఉండాల్సిందే అని చెప్పే థియరీ అనమాట అండి. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరిని మనం సక్సెస్ చేయొచ్చు. మీకు తెలుసు ఫార్ములా మంది, ఇతరులను సుసంపన్నం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సంపన్నం చేసుకోండి అంటున్నాడు బాలి గారు 4వ పాయింట్. అంతకన్నా ముందు 3వ పాయింట్ లో ఒక మాట చెప్తున్నారు. ఆయన ఏంటి అంటే 3వ పాయింట్, ఇతరులను వ్యాపారానికి భాగస్వామ్యం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు క్లియర్ గా. అంటే మనం ఎప్పుడు వెస్టేజ్ లో మెరుగవుతాం? ఇతరులను వెస్టేజ్ లోకి రావాలని కోరుకున్నప్పుడు. ఎప్పుడు కోరుకుంటాం? భాగస్వామ్యం చేస్తే. భాగస్వామి ఎప్పుడు అవుతాడు? బిజినెస్ ప్లాన్ చెప్తే. అందుకే నేను టాపిక్ అంతా అంతే బిజినెస్ ప్లాన్ చెప్పాలని. కాబట్టి ఇతరులను ఈ వ్యాపారానికి భాగస్వామ్యం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అంటున్నాడు ఆయన. మెరుగుపరుచుకుంటే అప్పుడు ఏమవుతారు? సుసంపన్నులు అవుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు సంపన్నం చేసుకోండి అని చెప్తారు. వెరీ క్లియర్ గా ఉందండి ప్లాట్ఫామ్. మరి ఇలాంటి ఈ వాతావరణంలో నా చేత మరి మీ అందరికీ తెలియపరిచే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందించిన సత్యబాబు గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ